హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా లాస్ట్ క్లాస్లో పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం జిఎస్టీ అనే క్లాస్ చూడడం జరిగింది. అది పన్నుల రకాల భాగంగా ఫైనల్గా మనకు జిఎస్టీ చూసినాం. రైట్, ఇప్పుడు మనము ఈరోజు ఈ క్లాస్లో మనకు బడ్జెట్ గురించి చూస్తాం. వెరీ ఇంపార్టెంట్ క్లాస్ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి. ఈ బడ్జెట్ గురించి కొన్ని కాన్సెప్ట్లు చూసిన తర్వాత మనకు ఫైనల్గా బడ్జెట్ డేటా అనేది ఉంటుంది 2023-24కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడున్న మనకి ఎగ్జామ్స్ చూస్తే ఇప్పటికైతే బడ్జెట్ ఇదే మనకు 23-24. సో దాదాపు ఇది 3 to 4 months వరకు కూడా, ఇంకా బిఫోర్ దాదాపు ఏప్రిల్ వరకు కూడా మనకి ఈ బడ్జెట్ అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఆఫ్టర్ జూన్ జూలై ఆ టైంలో మనకి అంటే 2024 జూన్ జూలై కనుక ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే అప్పుడు మాత్రం కొత్త బడ్జెట్ సర్వే అట్లాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ 2023-24 బడ్జెటే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సర్వే కూర్చోవచ్చు. రైట్, ఇప్పుడు మనము బడ్జెట్ క్లాస్లోకి వెళ్తే ఈ బడ్జెట్ అనే పదం మనకు ఎట్లా వచ్చిందంటే బగెట్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. బగెట్ అనే ఫ్రెంచ్ వర్డ్, రైట్. బడ్జెట్ అనే ఇంగ్లీష్ వర్డ్, బగెట్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. మనకి 1773లో ఫ్రాన్స్లో మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1773లో, రైట్. అట్లా మనకి ఈ బడ్జెట్ ఏం చెప్తా అంటే మనకి ఇండియాకి సంబంధించి భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 112 రూపంలో మనకి ఈ బడ్జెట్ గురించి ఉండడం జరిగింది. నాట్ ఎగ్జాక్ట్లీ బడ్జెట్ అనే పదం లేదు మనకు, కాకపోతే ఏ విధంగా ఉంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మన తెలుగులో ఏమంటా అంటే వార్షిక ఆర్థిక నివేదిక. ఓకే, వార్షిక ఆర్థిక నివేదిక లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని 112 ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి చెప్పడం జరుగుతుంది. బడ్జెట్ గురించి మనం బడ్జెట్గా పిలుచుకుంటున్నాం. రైట్, మరి ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అసలు? రైట్, అంటే బడ్జెట్ అంటే ఏంటిది? బడ్జెట్ అంటే మనం ఏదైతే రాబోయే ఆదాయం గురించి, చేయబోయే వ్యయాల గురించి లేదా ఖర్చు గురించి, వాటి గురించి మనం ఏదైతే ఒక లిఖితపూర్వకమైన ఒక కోశ నివేదికను తయారు చేసుకుంటామో దాన్నే బడ్జెట్ లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇంకొకసారి ఏంటంటే రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయాలు లేదా ఖర్చు, వాటి గురించి ఒక లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, మనకి ఇండియాకి సంబంధించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని చెప్పేసి ఎవరిని చెప్పుకుంటున్నాం అంటే పిసి మహలనోబిస్. రైట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ ఎవరంటే పిసి మహలనోబిస్. మరి ఈ బడ్జెట్ మనకి ప్రవేశపెట్టే వాళ్ళు మనకు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆ పత్రాలు ఏవైతే ముద్రించే ప్రాసెస్ ఉంటుంది దాన్ని రహస్య ప్రక్రియ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే రహస్యంగా ఆ పత్రాలను ముద్రిస్తారు. ఆ ముద్రించే దాన్ని మనం ఏమంటామంటే హల్వా వేడుక. సాంప్రదాయంగా మనము అది సాంప్రదాయం ఒకటి, హల్వా వేడుక అని చెప్పేసి చెప్తాం. హల్వా వేడుక అంటే ఏం లేదు, మనకి ఏదైతే బడ్జెట్ను తయారు చేస్తున్నారో వాటి యొక్క పత్రాలను ముద్రించే రహస్య ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని హల్వా వేడుక అంటాం. దాన్ని మనము సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాం, హల్వా వేడుక అని చెప్పేసి. రైట్, ఇది మనకి రైట్. ఇప్పుడు మనకు జనరల్గా 1950 నుంచి 2016 వరకు కూడా మనకు ఏ విధంగా ఉండేదంటే ఒకటి రైల్వే బడ్జెట్ అని, దాని తర్వాత ఆర్థిక సర్వే అని, దాని తర్వాత బడ్జెట్ అని, ఈ విధంగా 3 రకాల ప్రాసెస్లు ఉండేవి. ఎట్లా? రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే, బడ్జెట్, జనరల్ బడ్జెట్. మరి రైల్వే బడ్జెట్ గురించి ఏంటిది? ఈ 16 వరకే ఉంది కదా, మరి దాని తర్వాత ఏమైందని చెప్పేసి మనం చూడాలి. ఈ రైల్వే బడ్జెట్ గురించి కాన్సెప్ట్ చెప్పింది ఎవరంటే అక్వర్త్ కమిటీ 1924లో మనకి రైల్వే బడ్జెట్ గురించి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మరి 2016 తర్వాత ఏమైంది అంటే 2017 నుంచి మనకి ఈ రైల్వే బడ్జెట్ అనేది మన ఈ బడ్జెట్లోనే విలీనమై దాన్ని ప్రవేశపెడతారు 2017 నుంచి. అప్పుడు ఈ అక్వర్త్ కమిటీ కదా, దీన్ని మరి విలీనం చేయడానికి కూడా ఒక కమిటీ ఉంది. దాన్ని మనం వివేక్ దేబ్రాయ్ కమిటీ. ఓకే, 2017 అక్వర్త్ కమిటీ ఏం చెప్తుంది అంటే రైల్వే బడ్జెట్ సపరేట్గా ప్రవేశపెట్టాలని చెప్పేసి అక్వర్త్ కమిటీ చెప్తే 1924లో వివేక్ దేబ్రాయ్ కమిటీ 2017లో ఈ రైల్వే బడ్జెట్ని మనం బడ్జెట్లో విలీనం చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది మరి 2017లో ఇట్లా విలీనం చేసి ఎవరు ప్రవేశపెట్టారు అంటే మనకు ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు అరుణ్ జైట్లీ
రైట్, అరుణ్ జైట్లీ మనకు 2017లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 2017లోనే మనకు రైల్వే బడ్జెట్ అనేది సాధారణ బడ్జెట్లో విలీనమైంది. ఎట్ ద సేమ్ టైం మనకు టైమింగ్ ఎట్లా ఉండేది అంటే లండన్ సమయం ప్రకారం మనకి అక్కడ 12 ఆఫ్టర్నూన్ అంటే మనకి ఇక్కడ 5:30 అయ్యేది, 5:30 PM. దీన్ని ఈ 2017లో ఏం చేశారంటే 11 AM మార్చి 2017 నుంచి మనకి 11 AM నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది మనకు యశ్వంత్ సిన్హా సూచన మేరకి 11 AMకి ప్రవేశపెట్టడం జరుగుతుంది మనకి ఈ బడ్జెట్ని. రైట్, ఇప్పుడు మనము జనరల్గా స్వాతంత్రానంతరం మనకి మొట్టమొదటిగా ఎవరు ప్రవేశపెట్టిందని చెప్పేసి చూస్తే 1947లో మనకి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఉంటారంటే షణ్ముగం శెట్టి. మొట్టమొదట అంటే స్వాతంత్ర అనంతరం షణ్ముగం శెట్టి. స్వాతంత్రానంతరం బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే షణ్ముగం శెట్టి. మరి గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ప్రవేశపెట్టిందంటే జాన్ మథాయి. ఎవరు? జాన్ మథాయి 1950లో. స్వాతంత్రానంతరమే మొదటి ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే షణ్ముగం శెట్టి. లేదు 1950 గణతంత్ర భారత్లో మొట్టమొదటిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే జాన్ మథాయి 1950లో. రైట్, మనకి నెక్స్ట్ ఇదే విధంగా వీటిలో కొనసాగిగా చూస్తే మనకి ప్రధానమంత్రిగా రైట్ ప్రధానమంత్రుల మహిళ మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మనకు తెలుసు ఇందిరాగాంధీ. రైట్, ఇందిరాగాంధీ. మరి రెండవ వ్యక్తి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ప్రస్తుతానికి మనకి ఉన్నది నిర్మలా సీతారామన్. ఓకే, ఇవి జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. మనకు మొట్టమొదటిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహిళా ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ. రెండవది ఆర్థిక శాఖ మంత్రి అనుకోవచ్చు. అదేవిధంగా మహిళ రెండవది ఎవరంటే నిర్మలా సీతారామన్. మరి ప్రధానమంత్రి హోదాలో ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతతో పాటు ఎవరు ప్రవేశపెట్టిందంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరెవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ. వీళ్ళే ముగ్గురు మనకి ప్రధానమంత్రి హోదాలో ఉండి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ మనకి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళెవరు అంటే మహిళలు. మరి అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మనకి ఫస్ట్ మొరార్జీ దేశాయ్ వస్తాడు. మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెడతాడు. రెండవది చిదంబరం యూపీఏ గవర్నమెంట్కి 9 సార్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అత్యధికంగా ఎవరంటే మొరార్జీ దేశాయ్. మరి దాని తర్వాత సెకండ్ ఎవరంటే చిదంబరం. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్. మనకి స్వాతంత్రానంతరం ఎవరు, గణతంత్ర భారత్లో ఎవరు, దాని తర్వాత మొట్టమొదటి మహిళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక మంత్రి ఎవరు, అదేవిధంగా దాని తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఉండి ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, దాని తర్వాత అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, ఇలాంటి అన్ని బేసిక్ కాన్సెప్ట్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం దేన్ని టీఎస్పీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. మనం ఏదైతే బేసిక్ అనుకుంటున్నామో అవే అలాంటి క్వశ్చన్సే మనకి టచ్ అవుతున్నాయి. మనమేమో కాన్సెప్ట్ నేర్చుకొని డెప్త్గా చదువుకొని పోతున్నాం, మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి. రైట్, ఇప్పుడు మనము చూస్తే మనకి ఇంకొకటి సాంప్రదాయ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఒకటి సాంప్రదాయ బడ్జెట్, రెండవది జీరో బేస్డ్ బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి సాంప్రదాయ బడ్జెట్ అని, రెండవది జీరో బేస్డ్ బడ్జెట్ అని చెప్పి. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ గురించి ఎవరు చెప్తారంటే మనకి పీటర్ ఫైర్ అని చెప్పేసి యూఎస్ఏకి చెందిన వ్యక్తి మనకి జీరో బేస్డ్ బడ్జెట్ గురించి చెప్తే, మనకు అనధికారికంగా మన దేశంలో ఎవరు చెప్తారంటే సంజయ్ గాంధీ చెప్తాడు. దాని తర్వాత మనకి పివి నరసింహారావు మనకి 1986లో ఇతను ఈ అఫీషియల్గా చెప్పింది ఎవరంటే పివి నరసింహారావు. రైట్, జీరో బేస్డ్ బడ్జెట్ గురించి అఫీషియల్గా చెప్తాం ఇప్పుడు జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంటిది అని చెప్పేసి. ఓకే, జీరో బేస్డ్ బడ్జెట్ కాన్సెప్ట్ ఎవరు చెప్పారంటే పీటర్ ఫైర్. అదేవిధంగా మన ఇండియాకి సంబంధించింది ఎవరు చెప్పారంటే సంజయ్ గాంధీ అనధికారికంగా అనఫీషియల్గా చెప్తాడు. దాని తర్వాత అఫీషియల్గా ఎవరు చెప్పారంటే పివి నరసింహారావు 1986లో. రైట్, దీని గురించి జీరో బేస్డ్ బడ్జెట్ గురించి.
ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఇక్కడ సాంప్రదాయ బడ్జెట్ అంటే ఏం లేదు. మనం ఏదైతే ఇప్పుడు గతానికి సంబంధించి గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే బడ్జెట్ని రూపొందిస్తే, బడ్జెట్ కేటాయింపు చేస్తే దాన్ని మనం సాంప్రదాయ బడ్జెట్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడున్న గవర్నమెంట్ గత సంవత్సరం ఒక స్కీమ్ కావచ్చు, లేకుంటే ఒక పథకం లాంటిది ఒక కేటాయింపులు అనేది చేసింది. ఒక దాని మీద చేసినప్పుడు దాని మీద బేస్ అయి మాత్రమే బడ్జెట్ని ఈ సంవత్సరం కూడా ప్రవేశపెడుతుంది. అంటే ఆ స్కీమ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కాకుండా ఆ స్కీమ్కి ఇంత కేటాయించడం లాస్ట్ ఇయర్, ఆ స్కీమ్లో భాగంగా ఈ ఇయర్ ఇంత కేటాయించాలి అంతవరకు ఆలోచించి పెట్టేది మనకి సాంప్రదాయ బడ్జెట్. అది ఎంతవరకు సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా దానితో సంబంధం లేదు సాంప్రదాయ బడ్జెట్ సంబంధించి. మరి ఇది జీరో బేస్డ్ బడ్జెట్ అంటే కేవలం ప్రస్తుతం అంటే గతాన్ని ఏం చేస్తుంది అంటే విస్మరిస్తుంది. గతాన్ని విస్మరించి కేవలం ప్రస్తుతం ఉన్న ఏవైతే అవసరాలు నీడ్స్ ప్రకారం ఆ బడ్జెట్ని రూపొందిస్తుందనమో జీరో బేస్డ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏం లేదు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గతాన్ని పట్టించుకోకుండా గతాన్ని విస్మరించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఏదైతే బడ్జెట్ రూపొందిస్తారో దాన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. రైట్. ఈ సాంప్రదాయ బడ్జెట్ అంటే కేవలం గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా గతంతో సంబంధం అంటే చూడకుండా కేవలం ఆ స్కీమ్లో భాగంగా ఎంతో కొంత బడ్జెట్ కేటాయించడం, అది మనకు సాంప్రదాయ బడ్జెట్. ఇది జీరో బేస్డ్ బడ్జెట్ అని చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంటుంది ఓట్ ఆన్ అకౌంట్. రైట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇంకేమంటామంటే ఇంటీరియం బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని మధ్యంతర లేదా ఇంటీరియం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏదైతే మనకు 12 నెలల కాలానికి ప్రవేశపెడుతున్నాం దాన్ని సాధారణ బడ్జెట్ లేదా జనరల్ బడ్జెట్ అని చెప్పుకుంటున్నాం. అని కరెక్ట్ 1 ఇయర్కి మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఎట్లాంటి పరిస్థితులు అంటే యుద్ధ సమయంలో కావచ్చు, ఓకే, దేశంలో యుద్ధ పరిస్థితులు అనుకోండి అట్లాంటి, లేదు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, లేదు రాజకీయ అస్థిరత కావచ్చు. రైట్. రాజకీయ అస్థిరత ఇట్లాంటి కారణాల వల్ల ఏదైతే కొంతకాలానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడతారో దాన్ని మనము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అనొచ్చు. ఇప్పుడు మనకి 2024లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. రైట్. 2024లో మేలో కాదు ఏప్రిల్లో కానీ ఉండొచ్చు. కానీ మనకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది ఫిబ్రవరి 1కే కాబట్టి ఆ 3 to 4 months ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతారో దాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పుకుంటాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే కంప్లీట్గా 5 yearsకి 1 yearకి మనం ప్రవేశపెట్టారు. కేవలం ఆ గ్యాప్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ కావచ్చు, ఇది ఉన్న వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గ్యాప్కి మనకు అవసరాల పరంగా మనం చూస్తే కేవలం మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏం చెప్తుంది అంటే కేవలం మనకు వ్యయానికి సంబంధించి లేదా ఖర్చులకు సంబంధించి మాత్రమే వివరాలు అనేది తెలుపుతుంది. ఖర్చులకు సంబంధించి లేదా వ్యయానికి సంబంధించి మాత్రమే వివరాలు తెలిపేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దీన్ని మనం మధ్యంతర బడ్జెట్ లేదా ఇంటీరియం బడ్జెట్ అని అంటున్నాం కదా. దీన్ని మనము ఇది ఏ విధంగా చెప్తుంది అంటే ఖర్చులతో పాటు అంటే వ్యయంతో పాటు రాబడి వివరాలు కూడా చెప్తుంది. రాబడి వివరాలు వ్యయం వివరాలు రెండు ఉండేది మధ్యంతర బడ్జెట్. ఇది కూడా మనకి షార్ట్ టర్మే ఉంటుంది, కాకపోతే ఏంటంటే రెండు వివరాలను సూచించేది ఇంటీరియం బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అంటారు. లేదు ఓన్లీ వ్యయం సంబంధించిన వివరాలు ఉంటే మాత్రం దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పుకుంటాం. ఇట్లా సాంప్రదాయ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అదేవిధంగా మధ్యంతర బడ్జెట్. ఇప్పుడు మెయిన్గా మనం ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే ఏంటిదో అని మన కాన్సెప్ట్ అయితే ఐడియా ఉండాలి ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు మెయిన్గా మనకి 3 రకాల బడ్జెట్ రకాలు ఉంటాయి. బడ్జెట్ రకాలు మెయిన్గా 3. అవి ఏంటి అంటే ఒకటి మనకి మిగులు బడ్జెటు, రైట్, సర్ప్లస్ బడ్జెట్, అది లోటు బడ్జెటు, మిగులు బడ్జెటు, లోటు బడ్జెట్. ఇంకొకటి సంతులిత బడ్జెట్. ఫస్ట్ మనం సంతులిత బడ్జెట్ గురించి చూస్తే సంతులిత బడ్జెట్ ఏం చేస్తుందంటే మనము బడ్జెట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, రాబడి ఉంటుంది వ్యయం ఉంటుంది. రైట్. ఇక్కడ రాబడి అండ్ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాబడి వ్యయాలు ఏదైతే సమానంగా ఉంటాయో దాన్ని మనం సంతులిత బడ్జెట్ లేదా సమతుల్య బడ్జెట్ అని లేకుంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్తాం. బ్యాలెన్స్డ్ బడ్జెట్. రైట్. ఇది మనకి సంతులిత బడ్జెట్ లేదా
బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఏం చెప్తుందంటే రాబడి అండ్ వ్యయం రెండు సమానంగా ఉంటే దాన్ని మనం సంతులిత అంటాం. లేదు మనకి మిగులు బడ్జెట్ అనుకోండి. మిగులు బడ్జెట్ ఎట్లా ఉంటుంది? రాబడి అనేది ఎక్కువ ఉంటుంది దేనికంటే వ్యయం కంటే, రైట్? ఏదైతే ఒక బడ్జెట్ సంబంధించిన వివరాల్లో రాబడి ఎక్కువగా ఉండి వ్యయం తక్కువ ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ లేదా సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి ఇక్కడ లోడ్ బడ్జెట్ అంటే ఇక్కడ మనకు రాబడి అనేది ఏమవుతుంది? తక్కువ అవుతుంది, వ్యయం అనేది ఎక్కువ అవుతుంది. ఇది మనకి లోటు బడ్జెట్. అంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటాం. రాబడి ఎక్కువ ఉంటేనేమో మిగులు బడ్జెట్ లేదా సర్ప్లస్ బడ్జెట్. రెండు సమానం ఉంటేనేమో సంతులిత బడ్జెట్. ఇవి మనకి మెయిన్గా మూడు రకాలు, రైట్? మెయిన్గా మూడు రకాల బడ్జెట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. ఏదైతే మనకి లోటు బడ్జెట్ వచ్చినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఈ లోటు బడ్జెట్ పూరించుకోవాలంటే మనం కొన్ని సూచనలు లేదా కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది, రైట్? అవి ఏంటి అంటే ఈ లోటు బడ్జెట్ ఎప్పుడైతే ఉందో ఈ లోటు బడ్జెట్ను మనం పూరించుకోవడానికి అదనపు పన్నులు, ఓకే, అదనపు పన్నులు వేస్తాం. అదేవిధంగా కొత్త పన్నులు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా అదనపు రుణ సేకరణ అంటే రుణాలు సేకరిస్తాం, అదనపు రుణ సేకరణ చేస్తాం. దాని తర్వాత లోటు ద్రవ్యాన్ని ముద్రిస్తాం. అంటే ఇక్కడ ఏం లేదు, కొత్త ద్రవ్యాన్ని ముద్రించడం అన్నమాట. ఇది ఆర్డర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆర్డర్లని అంటే ఫస్ట్ మనకు లోడ్ బడ్జెట్ పూరించాలంటే ఫస్ట్ అదనపు పనులు వేసి ట్రై చేస్తాం. దాని తర్వాత ఇంకా ఉంది అప్పుడు కొత్త పనులు అనేటివి వేయడం జరుగుతుంది. లేదు ఇంకా లోడ్ బడ్జెట్ ఉంది అప్పుడు అదనపు రుణ సేకరణ అనేది చేయడం జరుగుతుంది. లేదు ఇంకా కూడా లోడ్ బడ్జెట్ ఉంది అప్పుడు ఏం చేస్తామంటే కొత్త ద్రవ్యాన్ని అనేది ముద్రించడం జరుగుతుంది. దీన్ని కొత్త ద్రవ్యాన్ని ముద్రించడాన్ని మనము లోటు ద్రవ్య విధానం అని చెప్పేసి అంటాం. ఏమంటాం? లోటు ద్రవ్య విధానం లేదా డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి అంటాం. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి చెప్పచ్చు. లోటు ద్రవ్య విధానం అంటే ఏం లేదు, ద్రవ్యం ఏదైతే మనకి లోటు ద్రవ్యం ఉందో దాన్ని అనుగుణంగానే మనకి కొత్త ద్రవ్యాన్ని ముద్రించి మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు మా లోటు ద్రవ్య విధానం అనేది పోయి లోటు బడ్జెట్ పోయి మనకి మిగులు బడ్జెట్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకు ఫైనల్ కాన్సెప్ట్. ఈ లోటు బడ్జెట్ గురించి మనకు ఎవరు చెప్తారంటే మెయిన్గా మనకి ఇండియాకి సంబంధించి జేఎం కీన్స్ ఏమంటాడంటే మనకి 1929-30లో మనకి ఆర్థిక మాంద్యం అని వస్తుంది. ఆర్థిక మాంద్యం అంటే ఏం లేదు, మన ఉత్పత్తులు కావచ్చు, ఉద్యోగిత కావచ్చు, జీవన ప్రమాణం కావచ్చు, ఇట్లాంటి అన్నీ మనకు ఒక ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనము ధరలు పెరగడం కావచ్చు, ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే ఆర్థిక మాంద్యం అని చెప్పేసుకుంటాం. మనం 1929-30లో మనకు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ లోటు బడ్జెట్ అనే పదం మనకి దానికి ఆన్సర్ అంటే జవాబుదారీగా ఉందని చెప్పేసి చెప్తాడు జేఎం కీన్స్. అంటే ఏం చెప్తాడంటే మనకి ఎప్పుడైతే ప్రభుత్వానికి సొసైటీకి లేదా సమాజానికి లోడ్ బడ్జెటే మంచిది అని చెప్పేసి చెప్తాడు. లోడ్ బడ్జెట్ ఏం చేస్తుంది అంటే చలనత్వం లేదా ఉత్తేజితాన్ని కలిగిస్తుంది. లోటు బడ్జెటు అంటే బడ్జెట్ అనేది లోటు ఉన్నప్పుడే మనకి చలనత్వం లేదా ఉత్తేజం అనేది చెప్పేసి కలిగిస్తుంది. ఒకవేళ మిగులు బడ్జెట్ ఉంటే ఏమైతే అంటే అది మనకి నిరాసక్తి లేకుంటే ఇన్యాక్టివ్గా ఉండే స్తబ్దతకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. ఇది లోడ్ బడ్జెట్ గురించి, రైట్? మనకి 1929-30 మనకి ఆర్థిక మాంద్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇలా గుర్తుపెట్టుకోవాల్సినవి ముఖ్యంగా ఈ 3 రకాల బడ్జెట్లు. అదేవిధంగా లోడ్ బడ్జెట్ పూరించుకోవడానికి అదనపు పన్నులు, కొత్త పన్నులు, తర్వాత రుణాలు సేకరించడం, తర్వాత ద్రవ్యాన్ని ముద్రించడం, కొత్త ద్రవ్యాన్ని ముద్రించడం. ద్రవ్యాన్ని ముద్రించడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఒకేలా లోడు బడ్జెట్ అనేది పూరించకుంటే మనము కొత్త ద్రవ్యాన్ని ముద్రించడం జరుగుతుంది. ఇది మనకు ఫైనల్గా బడ్జెట్ గురించి కొంత చరిత్ర, దాని తర్వాత ఎన్ని రకాల బడ్జెట్లు, ఓకే, బడ్జెట్ ప్రాసెస్ ఏంది, ఎవరు ఏ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఇవన్నీ మనకి బడ్జెట్ క్లాస్లో బ్రీఫ్ అంశాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ బడ్జెట్లో కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఆ కాన్సెప్ట్లో అవన్నీ టర్మినాలజీ నేర్చుకున్న తర్వాత మనం బడ్జెట్ వివరాలు డేటా కూడా చూస్తాం. ఓకే, ఇది మనకి బడ్జెట్ క్లాసు. థ్యాంక్ యూ.